ఒక ఊరిలో బాగా ధనవంతుడైన ఒక పిసినారి ఉండేవాడు. తను ఎంత ధనవంతుడు అయినా కూడా ఎంత పిసినారి అంటే ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఒకరోజు అతను చనిపోతాడు. చనిపోయి స్వర్గానికి వెళ్తాడు. అప్పుడు తను మనసులో నేను ఎవరికీ ఏమీ చేయలేదు కదా, మరి స్వర్గానికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తుండగా ఒక కాకి వచ్చి ఇలా చెప్తుంది. ఒకరోజు నువ్వు చెట్టు కింద అన్నం తింటున్నప్పుడు బాగా ఆకలిగా ఉన్న నేను అటుగా వచ్చాను. కానీ నువ్వు అన్నం తింటున్న చేతితో నన్ను తరిమావు. అప్పుడు నీ వేళ్ళకు అంటుకున్న మెతుకులు కింద పడ్డాయి. నేను ఆ మెతుకులు తిన్నాను. అందువలన నువ్వు స్వర్గానికి వచ్చావు అని చెప్పి కాకి వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద చేసే ప్రతి చిన్నది కూడా భగవంతుడు చూస్తాడు. ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.